అందరికీ నమస్కారం. మన ఛానల్ చూస్తున్నటువంటి సంగీత గాయకులకు, హార్మోనియం నేర్చుకునేటువంటి మరి విద్వాంసులకు అందరికీ కూడా ఈ 72 మేళకర్త రాగాలు మనం నేర్చుకుంటున్నాం. మరి మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం. చక్కగా హార్మోనియంలో సాధన చేస్తున్నాం. మరి ఈనాడు మనం మానవతి వనస్పతి రాగం అయిపోయింది. కనకాంగి, రత్నాంగి, జ్ఞానమూర్తి, మరి వనస్పతి, ఈ 4 రాగాలు అయిపోయింది. మానవతి అనేటువంటి రాగాన్ని మనం ఇప్పుడు మేళకర్త రాగాల్లో మరి హిందూ చక్రంలో ఉన్నటువంటి ఆ 6 రాగాలు ఉన్నటువంటి ఒక చక్రాన్ని, హిందూ చక్రంలో 6 రాగాలు ఉంటాయి. 6 రాగంలో ఈ మానవతి రాగం 5వ రాగం. మరి ఈ రాగాన్ని మనం స్వరాలతో సహా చక్కగా తెలుసుకొని మరి సాధించాలి. ఎలా ఒకసారి మూర్ఛన మనం చూసుకుందాం. మరి ఇది ఆరోహణ అవరోహణ సప్త స్వరాలతో ఉన్నటువంటి మరి చక్కని రాగం మానవతి రాగం. ఒకసారి ఈ రాగ స్వరాలను మనం కూడా తెలుసుకుందాం. షడ్జమం, శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల్ నిషాదం, షడ్జమం. మరి వచ్చేటప్పుడు సేమంతి, షడ్జమం, కాకల్ నిషాదం, మరి చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, మరి శుద్ధ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరి ఈ స్వరాలు తప్పకుండా మీరు గమనించుకోవాలి. ఒకసారి నిదానంగా మరొకసారి చెప్తాను, మీరు దీన్ని చూసుకోవాలి. శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల్ నిషాదం, షడ్జమం. మరి వచ్చేటప్పుడు షడ్జమం, కాకల్ నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఇవి ఈ యొక్క రాగానికి, మానవతి రాగానికి వచ్చేటువంటి చక్కని స్వరాలు. మరి ఈ స్వరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సరళ స్వరాలుగా మనం వాయించుకుందాం. ఇదే రాగాన్ని, మానవతి రాగాన్ని సరళ స్వరాల్లో వాయించుకుందాం. ఇలా చిన్నగా నిదానంగా. సరళ స్వరాలను సాధన చేయాలి. ఇప్పుడు సరళ స్వరాలు వాయించుకున్నాం. దంట స్వరాలను కూడా మనం ఈ రాగాన్ని, మానవతి రాగంలో దంట స్వరాలను కూడా మనం సాధన చేయాలి.
అలాగే స్పీడ్గా. ఇలా ఈ రాగాన్ని సరళ స్వరాలు, జంట స్వరాలను మనం వాయించుకోవడం జరిగింది. ఈ మానవతి రాగాన్ని మనం తప్పకుండా ఒక ఆలాపన ఎలా వాయించాలి, మనం ఒక ఆలాపన కూడా ఇలా ఈ మానవతి రాగాన్ని స్వరాలను తెలుసుకున్నాం, స్వర స్థానాలను తెలుసుకోవడం జరిగింది, సరళ స్వరాలు తెలుసుకోవడం జరిగింది, సరళ స్వరాలు వాయించుకోవడం జరిగింది. దీంట్లో జంట స్వరాలు మనం సాధన చేసుకోవాలి. అదేవిధంగా రాగ ఆలాపన, ఇవన్నీ కూడా ఒకటి అన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోలు చూసి చక్కగా దీన్ని మీరు సాధన చేయడమే మీకు బాగా అభ్యాసం అవుతుంది. ఈ మేళకర్త రాగాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ రాగాలను చక్కగా ఇలా సాధన చేసుకోండి. ఇప్పుడు మనం మానవతి రాగాన్ని చాలా చక్కగా అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది రాగాన్ని మీరు చక్కగా సాధన చేయండి. అందరికీ నమస్కారం.